అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి. సో ఈ రోజు నేను ఇంకొక హారర్ స్టోరీతో వచ్చాను. ఇదైతే చాలా డేంజర్ గా ఉంటది. సో ముందే చెప్తున్నా, భయపడే వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు ఈ వీడియో చూడకండి. నేను ముందే చెప్తున్నా. సో ఈ హారర్ స్టోరీ అయితే నేను ఒక సైట్ లో చూసాను అన్నమాట. సో ఫస్ట్ ఇక మనం డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే పక్కా ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఆల్సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? ప్రశాంత్ అనే అబ్బాయి షేర్ చేసుకున్నాడు అన్నమాట సైట్ లో. సో వాళ్ళ మామయ్య, ప్రశాంత్ వాళ్ళ మామయ్య చిన్న ఏజ్ లో ఉండంగా ఈ సంఘటన అయితే జరిగింది. ప్రశాంత్ వాళ్ళ మామయ్య చిన్న వయసులో చాలా డ్రింకర్, చాలా తాగుతుండే అన్నమాట. సో ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ చాలా అలవాటు ఉంది. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చుట్టూ అడవి, మొత్తం అడవి అనేది ఉండేది. అండ్ ఆల్సో వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ విలేజ్ కి వెళ్ళే రూట్స్ రెండు ఉండేవి. అంటే టూ టూ వేస్ ఉండేవి. అయితే ఈ ప్రశాంత్ వాళ్ళ మామయ్య మాత్రం ఒకటే వేలో, అంటే ఒకటే దారిలో, ఎప్పుడు ఒకటే దారిలో వెళ్ళేవాడు. అలా ప్రశాంత్ వాళ్ళ మామయ్య రోజు తాగడం, ఒకటే దారిలో వెళ్ళడం. అయితే ఈయనే వెళ్ళే దారిలో సాయంత్రం ఈవినింగ్ 5 అయిందంటే నర మానవుడు కూడా అక్కడ ఉండడు. ఈవినింగ్ అయితే అక్కడైతే ఎవ్వరూ కనిపించారన్నమాట. అలా ఒక రోజు ప్రశాంత్ వాళ్ళ మామయ్య చాలా డ్రింక్ చేసి ఈవినింగ్ 7 o'clock కి ఆ రూట్ నుంచి వెళ్తుండగా ఒక 1 kilometer అయితే దాటేశాడన్నమాట వాళ్ళ మామయ్య. 1 kilometer దాటిన తర్వాత అయితే ఆయనకి ఏదో బొర్లుతున్న సౌండ్ వస్తుందన్నమాట. గుండ్రంగా బొర్లుతున్న సౌండ్ వస్తుంది. ఫస్ట్ చిన్నగానే వస్తుంది, కానీ వాళ్ళ మామయ్య ఆ మద్యం మత్తులో ఉండంగా దాన్ని పట్టించుకోలేదు. కానీ మెల్లమెల్లగా ఆ సౌండ్ అనేది ఎక్కువ అవుతా వచ్చింది. అలా ఎక్కువ అవుతా వచ్చి 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 లాస్ట్ కి వాళ్ళ మామయ్యకి మద్యం మత్తు వదిలిపోయిన తర్వాత అసలు ఏంటా అని వెనుకకి తిరిగి చూశాడు. చూసిన తర్వాత వాళ్ళ మామయ్య కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేసరికి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాడన్నమాట. వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న, అంటే ప్రశాంత్ వాళ్ళ తాతయ్య ఎంత మాట్లాడినా వాళ్ళ మామయ్య మాట్లాడకపోయేవాడన్నమాట. ఎంతమంది మాట్లాడిచ్చినా ప్రశాంత్ వాళ్ళ మామయ్య ఎవ్వరితోనూ కూడా మాట్లాడేవాడు కాదు. అసలు ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశాంత్ వాళ్ళ తాతయ్యకు అనుమానం వచ్చి వెంటనే అయ్యగారిని పిలిచి ఇలా విషయం అంతా అయ్యగారితో చెప్పారు. చెప్పిన వెంటనే ఆ అయ్యగారు కొన్ని నీళ్లు తీసుకొని ప్రశాంత్ వాళ్ళ మామయ్య మీద చల్లగానే ప్రశాంత్ వాళ్ళ మామయ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి మాట్లాడాడు. అసలు ఆ రోజు నువ్వు ఏం చూసావు, ఎందుకు మాతో మాట్లాడతలేవు అని ప్రశాంత్ వాళ్ళ తాతయ్య అయితే అడిగాడు. అడిగిన వెంటనే ప్రశాంత్ వాళ్ళ మామయ్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఆ సౌండ్ విన్న తర్వాత వెనకకి తిరిగి చూడగానే ఒక తల ఆకారం కనిపించింది నాకు. కింద ఎటువంటి బాడీ లేకుండా ఒక తలకాయ ఆత్మ మాత్రమే నా వెనుక వస్తుంది అని చెప్పాడు. అలా చెప్పడంతోనే అందరూ షాక్ అయిపోయారు. అయితే ప్రశాంత్ వాళ్ళ తాతయ్య శాస్త్రజ్ఞుడు, అంటే శాస్త్రం తెలిసినవాడు. అసలు ఆ బ్రిడ్జ్ దగ్గర ఏముంది అని వాళ్ళ తాతయ్య కనుక్కుంటే అంటే పాత కాలంలో ఒక ధనవంతుడిని 2 దొంగలు అక్కడ తల నరికి చంపారంట ఆ బ్రిడ్జ్ దగ్గరనే. సో అలా చంపడం వల్ల అదే ఆత్మ ఆ బ్రిడ్జ్ దగ్గర తిరుగుతుందంట. అక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళినా తప్పకుండా ఆ ఆత్మ వాళ్ళకి కనిపిస్తూనే ఉందంట. ఇదే అన్నమాట ఆ స్టోరీ. ఇది ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ఆ సైట్ లో షేర్ చేసుకున్న వాళ్ళు. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ లో చెప్పడం